విజయవాడ నగరంలోని పబ్ సంస్కృతి మరోసారి వివాదాస్పదంగా మారింది. యానిమల్ క్లబ్ పబ్లో మద్యం మత్తులో ఉన్న యువకుల మధ్య జరిగిన ఒక చిన్న ఘర్షణ తీవ్ర రూపం దాల్చి కత్తిపోట్ల వరకు వెళ్లింది. టీ20 క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ రోజు పబ్ లో ఉన్న రెండు వర్గాల మధ్య చిన్నపాటి వాదన మొదలైంది. అది కాస్త తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే సస్పెక్ట్ షీటర్ అయిన సందీప్, అతని అనుచరులు రెచ్చిపోయారు. తరుణ్ అనే యువకుడిపైన కత్తితో దాడికి పాల్పడ్డారు. గతంలో అతనిపైన రౌడీ షీట్ ఉన్నప్పటికీ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో నిందితుడు సందీప్ పైన పోలీసులు తాజాగా సస్పెక్ట్ షీట్ నమోదు చేశారు. ఈ పబ్లో గతంలో కూడా అనేక వివాదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన రోజున పబ్లో తెల్లవార్లు యువతీ యువకులు మద్యం సేవించి రచ్చ చేయడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 5 వ్యక్తులపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. మరోవైపు నిబంధనలను అతిక్రమించి పబ్లో గొడవలకు కారణమవుతున్న యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకునేందుకు ఎక్సైజ్ శాఖ రంగం సిద్ధం చేస్తోంది.